నమస్కరించుకుందాం. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ స్తోత్రాన్ని వినని వాళ్ళు ఉండనే ఉండరు. సాక్షాత్తు ఈ కేసరిగుట్టలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామికి అభిముఖంగా తూర్పు ముఖాన్ని చూస్తూ మహానుభావుడైనటువంటి ఇదిగో ఈ కాలభైరవుడు మనకు కనిపిస్తాడు. కేవలం ఏదో విగ్రహాన్ని ప్రతిష్ఠించేయడం కాదు ఇక్కడ జరుగుతున్నది. ప్రతి ఆశ్లేష నక్షత్రంలోనూ ఇక్కడికి వచ్చి చక్కనైనటువంటి అభిషేకాలు, అర్చనలు, పూజలు అన్నీ చేస్తుంటారు భక్తులు. దానికి కారణాలు రెండు. ఒకటి చక్కని సంతానం కలగడానికి, రెండు కాలభీరు మృత్యు భయం లేకుండా చేసుకోవడానికి. కాల అంటే మృత్యువు, భీరు అంటే భయం. అబో ఎక్కడ మృత్యు ద్వారా భయం కలుగుతుందో, ఎక్కడ మరణం లభిస్తుందో అనే భయం ఉన్నటువంటి వాడు, వ్యాధుల్లో మరణ ఆసన్న స్థితి అంటే చావుకి సమీపమైనటువంటి స్థితిలో ఎవరైనా వాళ్ళు ఉన్నారు అని కానీ అనిపించినట్టయితే ఇక్కడికి వచ్చి ప్రతి ఆశ్లేష నక్షత్రంలో కూడా ఈయనకి సంపూర్ణ అభిషేకాన్ని చేసుకుని అర్చన చేసి ఆ మహానుభావునికి మొక్కుకుని పెడతారు. ఏ విధమైనటువంటి అపమృత్యు దోషము లేకుండా చాలామంది ఒడ్డెక్కినటువంటి అనేకమైన అనుభవాలు కనిపిస్తుంటాయి. శివలింగం ప్రతిష్ఠ అయిపోయాక ఏ ఆంజనేయ స్వామి విపరీతమైనటువంటి వేగంతో ఒకే ఒక్క దూకుతో ఇక్కడికి దిగాడో అప్పుడు పడ్డటువంటి 101 శివలింగాల్లో ఇదొక శివలింగం. ఇలా ఈ ఆలయం చుట్టూరా 101 శివలింగాలు కనిపిస్తాయి. ఈ శివలింగాల్లో దేనికి ఈ విధంగా అభిషేకాన్ని చేసి పూజ చేసి అలంకారాన్ని చేసిన ఆంజనేయుడు పరమ 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 ఆనందాన్ని పొంది అనుకున్నటువంటి కోరికలన్నింటినీ తీరుస్తాడు అనేది స్థల పురాణం. చూశారు కదా, ఈ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం నాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినటువంటి ఈ క్షేత్రానికి, అంతేకాక ఏ కాలభైరవుడు స్వామికి ఎదురుగా మనకు కనిపిస్తాడో నంది వెనుక అంతటి ఉత్తమమైనటువంటి క్షేత్రానికి మనం